హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మహారాష్ట్ర కోడలు వ్లాగ్స్. ఈరోజు మనం గుడ్డుతో గుంత పొంగనాల కర్రీ చేసుకుందామండి. దానికి కావాల్సినవి ధనియాలు, కొబ్బరి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కేసింది. అందులోకి ధనియాలు, ఇప్పుడు ఇవి వేగిపోయాయి. మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇందులో ఉప్పు, కారం, పసుపు, కాస్త మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ కొట్టుకొని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ కొట్టి వేసుకున్నాక ఇప్పుడు దీన్ని బీట్ చేసుకుందాం. చూడండి, ఇలా బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని గుంత పొంగనాలు వేసుకుందాం. ఉండలు లేకుండా చూడండి ఎంత బాగా కలుపుకున్నానో. బీట్ చేసుకున్నాను కదండి, ఉండలు లేకుండా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని గుంత పొంగనాలుగా వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు హీట్ అయిపోయిందండి. ఇందులోకి మనం ఈ మిశ్రమాన్ని వేసుకుందాం. చూడండి, ఇప్పుడు వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ఇప్పుడు దీన్ని తిప్పుకోవాలి రెండో సైడు. ఇప్పుడు మొత్తం టర్న్ చేసుకున్నాం కదండి, ఇంకోసారి మూత పెట్టుకుందాం. రెండో సైడ్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. చూడండి ఎలా పొంగి వచ్చాయో.
స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇంతకు ముందు మనం వేయించుకున్నవి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా అందులోకి వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కేసింది. మసాలా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, మసాలా వేసేసుకుందాం. కారం, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మసాలా వేగిపోయిందండి. ఇప్పుడు మనము గ్రేవీ కోసం ఇందులో వాటర్ పోసుకుందాం. ఈ వాటర్ మరిగేంత వరకు మూత పెట్టేసుకుందాం. మనం వేసుకున్న వాటర్ చూడండి ఎలా మరుగుతున్నాయో. ఇలా మరుగుతున్నప్పుడు మనం చేసి పెట్టుకున్న గుంత పొంగనాలు వేసుకోవాలి ఇందులోకి. మనం గుంత పొంగనాలు వేసుకున్నాం కదండి, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసేసుకున్నానండి. చూడండి, మనకి గుంత పొంగనాల కర్రీ ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.